99 పైసలకే భూములు అన్నటువంటి ఇస్తాము. బాజాప్తా ఇస్తాం. ఎకరాకి 99 పైసలు గాదు. 100 ఎకరాలు గాదు, 1000 ఎకరాలైనా ఇస్తాము. అది దేశంలో ఉన్నటువంటి ప్రముఖ కంపెనీలకి, అంతర్జాతీయ కంపెనీలకి ఇస్తే ఫార్చ్యూన్ 500 కంపెనీలకి ఇస్తాను అన్నటువంటిది లోకేష్ గారు ఓపెన్‌గా చెప్పుకొచ్చింది. అయితే ఫార్చ్యూన్ 500 కంపెనీలకి ఇవ్వలేదు. మామూలు కంపెనీలకి ఇచ్చినట్టు లూలు మాల్ ఇట్లాంటియన్నీ గూడా. అది పక్కన పెడితే, అలాగే ఇప్పుడు వక్ఫ్ భూములు గూడా అట్లా ఇచ్చేయడానికి ప్రయత్నిస్తే, ఇప్పుడు ఈ ప్రభుత్వం అధికారంలోకొచ్చాక ఏర్పాటైనటువంటి వక్ఫ్ కమిటీ గాబట్టి, వాళ్ళు తాము చెప్పిన మాట వింటారనుకుంటే, వాళ్ళు తమ మతస్థుల నుంచి రేపు పొద్దున్న రాబోయే ప్రతిఘటన దృష్టిలో పెట్టుకుని అడ్డం తిరిగిన ఉదంతం తాజాగా చోటు చేసుకుంది. వందల కోట్ల విలువైన వక్ఫ్ ఆస్తుల అన్యాక్రాంతం కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబు ప్రభుత్వానికి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఇది సాక్షి రాసుకొచ్చింది. ఈనాడు జ్యోతి రాయలేదు. గురువారం జరగాల్సిన రాష్ట్ర వక్ఫ్ బోర్డు సమావేశానికి సభ్యులంతా గైర్హాజరవడంతో సమావేశం వాయిదా వేయాల్సి వచ్చింది. చినకాకాని మల్లాయపాలెంలోని వక్ఫ్ భూముల అన్యాక్రాంతాన్ని నిరసిస్తూ సభ్యులు తీసుకున్న నిర్ణయంతో సమావేశానికి గైర్హాజరు కావడం వక్ఫ్ బోర్డు చరిత్రలోనే సంచలనంగా మారింది. వక్ఫ్ ఆస్తులు ఏపీఐసికి బదలాయించి ఆపై ఇండస్ట్రియల్ ఎస్టేట్ పేరుతో అయిన వాళ్ళకి పరిహారంగా పంచేందుకు చంద్రబాబు ప్రభుత్వం ఎత్తుగడ వేసింది. గురువారం ఉదయం వక్ఫ్ బోర్డు సమావేశం నిర్వహిస్తున్నట్టు బుధవారం అర్ధరాత్రి వాట్సాప్ ద్వారా సమాచారం ఎజెండా ఇవ్వడంతో సభ్యులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు మెప్పు కోసం వక్ఫ్ బోర్డు చైర్మన్ షేక్ అబ్దుల్ అజీజ్ అనుసరిస్తున్న నియంతృత్వ పోకడలపై మండిపడ్డారు. వాళ్ళంతా మూకమ్మడిగా గైర్హాజరవడంతో చేసేది లేక సమావేశాన్ని వాయిదా వేసినట్టు చైర్మన్ అజిత్తో ప్రకటనలో తెలిపారు. ఏపీ రాష్ట్ర వక్ఫ్ బోర్డులోని 13వ సమావేశానికి కొంతమంది సభ్యులు అత్యవసర పరిస్థితుల కారణంగా హాజరు కాలేకపోయినా అందరూ ఉన్నప్పుడే సమావేశం నిర్వహించాలని నిర్ణయం తీసుకున్నట్టు చెప్పుకొచ్చారు.